గౌరవ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి దైవ సమానులు కేసీఆర్ గారికి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అనే బృందాన్ని ఏర్పాటు చేసి సిట్ అనే బృందంతో విచారణ పేరిట అవమానిస్తున్న సందర్భంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారికి మద్దతుగా యావత్ తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి మద్దతుగా ధర్నాలు రాస్తారోకోలు సీఎం గారి దిష్టిబొమ్మ దగ్ధాలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి మీద గౌరవ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి ఆదేశానుసారం ఈరోజు జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున ఒక 200-300 మందితోటి ఈరోజు జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. అదే విధంగా దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ సైనికులుగా కేసీఆర్ శిష్యులుగా రాష్ట్రాన ఎంత మందిని అరెస్ట్ చేసినా కూడా ఒక్కళ్ళని అరెస్ట్ చేస్తే 100 మంది ఉట్టుకత్తారు, 100 మందిని అరెస్ట్ చేస్తే 1000 మంది ఉట్టుకత్తారు. అది బీఆర్ఎస్ బలగం అంటే. ఎవరినొక్కళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రాన ఇక్కడ ధర్నా లాగాయి, రాస్తారోకు లాగాయి, ఎక్కడికక్కడ కూడా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు పరిపాలన చేతగాక మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందట డైవర్షన్ పాలిటిక్స్ తోటి నువ్వు సిట్టు పేరుతోటి కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని అవమానాలకు గురి చేద్దామంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఇవాళ చావు నోట్లో తలకాయ పెట్టిండు, 14 సంవత్సరాలు పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే ముందుకు తీసుకెళ్లాలో అభివృద్ధి పరంగా మరియు అన్ని రంగాలలో ఎట్లా అభివృద్ధిని చేయాలో అదే విధంగా అభివృద్ధిని చేసిండు. కాబట్టి ఇవాళ కేసీఆర్ మీద ఈ గాలినా కూడా తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోరు. నీకు దమ్ము ఉంటే డెవలప్ చేయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే డెవలపింగ్ ఉన్నో దాన్ని ముందడి తీసుకోపో. అది లేదు ప్రజాపాలన పేరుతోటి ప్రతీకారణ పాలన చేసుడు, అదే విధంగా అవమానించుడు నాయకులను. గిదా నీకు పరిపాలన చేతనైతే మంచి పరిపాలన అంది జనాలకు, అంతే తప్ప నువ్వు ఇట్లాంటి అవమానాలకు గురి చేస్తే ఇక్కడ బాలకసుమన్ శిష్యులుగా చూస్తూ ఊరుకోం. ఇది ఫస్ట్ మాత్రమే. ఇంకొకసారి కేసీఆర్ ఎక్కడికి పిలిచినా కూడా ఇదే జాతీయ రహదారి మీద అగ్నిగుండం చేద్దాం. ఇక్కడ ఇంకొకసారి ఇట్లా ఎత్తే ఊరుకునేది లేదు కానీ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.